హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదా! నేను వీడియోస్ అయితే రికార్డ్ చేశాను కానీ, వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు. అంటే నాకు ఫుల్ కోల్డ్ చేయడం వలన వాయిస్ అయితే రాలేదు. అందుకని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. మా భవనీలతో కలిసి నేను బయట టెంపుల్స్‌కి వెళ్ళటం, ఇంకా ఇంట్లో దుర్గమ్మ వారికి పూజ చేయించుకోవడం, వడి పెట్టుకోవడం, ఇంకా ఇలాంటివన్నీ అయితే వీడియోస్ రికార్డ్ చేశాను. కానీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇక ముందైతే ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! మా ఇంట్లో దుర్గమ్మ అమ్మవారికి పూజ, అభిషేకం చేయించుకున్నాం. ఆ రోజు రికార్డ్ చేసిన వీడియో ఇది. నేనైతే ఆ రోజు చాలానే డిసప్పాయింట్ అయ్యాను. నాకైతే నిద్ర కూడా పట్టలేదు నైట్ అంతాని. అంతలా ఫీల్ అయ్యాను. నేనెందుకు అంతలా ఫీల్ అయ్యాను అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే ఆ రోజు నేను ఎందుకు అంతలా ఫీల్ అయ్యాను అన్నది ఈ వీడియో ద్వారా అయితే మీతో నా ఫీలింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాను. మేము అమ్మవారికి పూజ, అభిషేకంతో పాటు వచ్చిన భవానీలందరికీ కూడా వడి పెట్టుకున్నాం. వడి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. వడి అంటే టిఫిన్స్. ఇంకా వచ్చిన భవానీలందరికీ కూడా స్టార్టింగ్‌లో గుమ్మం ముందు ఇలాగ కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెడతారు. తర్వాత అయితే లోపలికి ఆహ్వానిస్తారు. అంటే అందరూ ఇలానే చేస్తారని కాదు. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. ఇలా చేయటం వలన ఏంటి అంటే స్వయంగా అమ్మవారిని ఇలా కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించినట్టు ఫీల్ అవుతారు. నేనైతే అలానే ఫీల్ అవుతాను. ఎందుకంటే భవానీ మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దుర్గమ్మ వారే కదా! అందుకని అలా ఫీల్ అవుతాను నేను. నాకు శివుడన్నా, దుర్గమ్మన్నా చాలా ఇష్టం. నాకు ఆ రోజు హెల్త్ బాగోకపోయినా టాబ్లెట్స్ వేసుకొని మరి భవానీలందరికీ కూడా నేను వడి పెట్టుకున్నాను. ఇంతకీ ఆ రోజు నేను ఎందుకు అంతలా ఫీల్ అయ్యాను అంటే, ఆ రోజు గురు భవానీలిద్దరూ కలిసి అమ్మవారిని తీసుకొనొచ్చారు. అమ్మవారు వచ్చేసరికి నేను అక్కడే ఉన్నాను కానీ, అమ్మవారికి దిష్టి తీయడానికి నిమ్మకాయ, కొబ్బరికాయ అడిగారు. దానికోసమని నేను ఇంట్లోకి వెళ్ళాను. నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి గురు భవానీలిద్దరి కాళ్ళు కూడా కడిగేశారు. ఎవరింట్లో అయితే అమ్మవారికి వడి పెట్టుకుంటారో వాళ్ళైతే ఫస్ట్ కడుగుతారు స్టార్టింగ్‌లోని. తర్వాత మిగతా రిలేటివ్స్ అందరూ కడుగుతారు. మా ఇంట్లో ఏంటో తెలీదు కానీ, నేను అలా వెళ్ళానో లేదో నేను వచ్చేసరికి అమ్మవారి కాళ్ళైతే కడిగేశారు. దానికోసం అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను. ఎంతలా ఫీల్ అయ్యానంటే నాకు నైట్ అంతా ఇంక నిద్ర కూడా పట్టలేదు. కల్లోకి కూడా ఇంక అమ్మవారే వచ్చేసారు. అంతలా నేను ఫీల్ అయ్యాను. అమ్మవారి కాళ్ళు ఎలాగో కడిగేశారు కదా అని చెప్పి కనీసం అమ్మవారికి పసుపు రాసి బొట్టు పెడదాం కదా అని చెప్పి చూస్తే దానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అంటే నాకు వెళ్ళడానికి దారి కూడా ఇవ్వలేదు వాళ్ళు. అంతలా వాళ్ళే కడిగేసి వాళ్ళే పసుపు రాసి బొట్టు పెట్టేశారు. అంటే నా ఇంట్లో పెట్టుకున్నందుకు నాకే అవకాశం లేకుండా చేశారు. అంటే పిలిచాను కదా అని చెప్పి నన్నే పక్కకు గెంటేశారు అని అనిపించింది. అంతలా ఫీల్ అయ్యాను. ఒక్కసారి పసుపు రాయడం కోసం కూర్చున్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళే అయితే రాశారు. ఇంకా మా హస్బెండ్‌కి కూడా రాయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళే రాశారు. ఇంకా నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! గురు భవానీలు కాళ్ళు కడగలేదు అని. ఆ వీడియో క్లిప్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. అంటే మీకు చెప్పడం కోసం అని చెప్పి స్టార్టింగ్‌లో పెట్టకుండా ఇప్పుడైతే పెట్టాను. ఇందులో గనుక చూస్తే మీకు కనిపిస్తుంది. నేను కానీ, మా అమ్మగారు గాని కనిపించం. మొత్తం అంతా వాళ్ళే ఉంటారు. ఇంకా లాస్ట్‌లో అయితే మా అమ్మగారు దండం పెట్టుకున్నారేమో గానీ వాళ్ళ కాళ్ళకి. నేనైతే అక్కడ కూడా ఉండను. నాకు తెలిసి ఇంత దారుణంగా ఇంకెక్కడా జరగదేమో. కనీసం గురుమాత కూడా చెప్పలేదు అనిపించింది. పెట్టుకునే వాళ్ళు వచ్చే వరకు ఆగండి అని. పోనీ కడిగేసిన తర్వాత పసుపు రాయడానికి కూడా నాకు దారివ్వలేదు. అంటే నేను అక్కడే ఉన్నాను, పిలుస్తున్నాను తప్పుకోండి అని. అయినా కూడా నాకైతే గ్యాప్ ఇవ్వలేదు వాళ్ళు. మా అమ్మగారైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత అయితే దండం అయితే పెట్టుకున్నారు. నేనైతే అది కూడా పెట్టుకోలేదు. అందుకే ఎక్కువ ఫీల్ అయ్యాను నేను.
తీస్తున్నా ఫోటోలు కట్టాడు వీడియో తీస్తున్నా స్టార్టింగ్‌లో ఎలాగో నాకు కడగడానికి అవకాశం ఇవ్వలేదు కదా అని చెప్పి నేను పక్కకైతే వెళ్ళిపోయాను. మళ్ళీ మా అమ్మమ్మ అయితే తీసుకొచ్చి నాకు కాళ్ళు కడిగించింది. ఒక ఇద్దరికైతే పసుపు రాయించింది. అంటే పసుపు రాయడానికి కూడా నాకు అవకాశం లేదు. అంటే జనం అందరూ నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదు రాయడానికి. ఇంకా తర్వాత మా అమ్మమ్మ వల్ల కొంతమందికి కడిగాను. కొంతమందికైతే పసుపు రాశాను. మొత్తానికైతే రాయకుండా లేదులెండి. అంటే నేనున్నప్పుడు మాత్రమే వీడియో తీసుకున్నాను. ఆ వీడియోని అప్‌లోడ్ చేశాను. మళ్ళీ రాసావు కదా, పెట్టావు కదా అని అనకండి. రాశాను, పెట్టాను. కానీ లాస్ట్‌లో రాశాను. స్టార్టింగ్‌లో అయితే రాయలేదు. కాళ్ళు కడగడానికి కిందయితే బావుంటుందని చెప్పి భవానీలందరికీ కూడా కాళ్ళైతే కిందే కడిగారు. దానికి అపోజిట్‌లో స్టెప్స్ ఉంటే అక్కడైతే భవానీలు నుంచొని భవానీలందరికీ కూడా కడిగే వరకు కూడా వాళ్ళందరూ పాటలైతే పాడారు. తర్వాత పైకొచ్చారు. మేము డైలీ పూజ చేసే ప్లేస్ దగ్గరైతే అమ్మవారిని పెట్టారు. అంటే అక్కడ పూజ చేసిన తర్వాత అభిషేకం చేసే ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తారంట. అభిషేకం చేసే ప్లేస్ అయితే ఇక్కడ సెట్ చేశాను. యాక్చువల్లీ నేనిక్కడ కలశం పెట్టడం కోసమేమో అనుకోని కలశానికైతే సెట్ చేశాను. అందుకే ప్లేస్ మధ్యలో కొంచెమే ఉంచాను. కానీ అదే ప్లేస్‌లో అమ్మవారినైతే పెట్టారు. టైం లేదు కదా! అందుకని చెప్పి చాలా సింపుల్‌గానే రెడీ చేశాను. ఎక్కువ హడావిడి ఏం చేయలేదు. అంటే పూలుండడం చాలానే తెచ్చాను గానీ పెట్టడానికైతే టైం లేదు. అలాగే నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరూ లేరు. నేనొక్కదాన్నే కదా! మిగతా పనులు నేనే చూసుకోవాలి. అవే నేను చూసుకోవాలి. అంటే ఆ రోజే అమ్మవారికి శారీ కొనటం, పువ్వులు కొనటం, ఇంకా బయట పనులన్నీ నేనే చూసుకున్నాను. అందుకని చెప్పి నాకు ఇంట్లో డెకరేషన్ చేయడానికి అస్సలు అవ్వలేదు. మేము దేవుడిని పెట్టుకున్న దగ్గర అమ్మవారిని పెట్టారు కదా! అక్కడ గురుభవానీలు పూజ చేసి అంటే దీపం అయితే మా హస్బెండ్, మా అన్నయ్య చేత వెలిగించారు. గురుభవాని కొబ్బరికాయ కొట్టి గురుమాత ఒళ్ళో అయితే దుర్గమ్మని పెట్టారు. అప్పుడు అమ్మవారైతే మాత ఎత్తుకొని తీసుకొనొచ్చి ఎక్కడైతే అభిషేకం చేస్తారో అక్కడ పెట్టారు. అక్కడైతే అభిషేకం చేశాం. అభిషేకం అయితే మాత్రం నిజంగా చాలా చేశారు. అభిషేకం చేసే దగ్గర కూడా నేనొకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగింది. అక్కడ కూడా నేను డిసప్పాయింట్ అయ్యాను. వైదెల్లి వచ్చింది అయ్యా బంగారి వల్లగిలో అదివ్యంగా ఎగుతుంది అయ్యో దొరకమ్మ దీపాల కాంతుల్లో వైదెల్లి వచ్చింది అయ్యా దొరకమ్మ బంగారి వల్లగిలో దివ్యంగా ఎగుతుంది అయ్యో దొరకమ్మ దీపాల కాంతుల్లో దివ్యంగా ఎగుతుంది అయ్యా దొరకమ్మ దీపాల కాంతుల్లో గుండెపైన తల్లి ఉన్న దుర్గావనులతో ఎన్ని పేరులు తల్లి నీకైనా ఉన్నాయ తల్లి నీ పేరు తోటమ్మ తనగా ఉన్నైనా దేవాలి తల్లి ఇదెల్లి వచ్చింది అయ్యా దొరకమ్మ బంగారి పల్లకిలో అదివ్యంగా ఎరుగుతుంది అయ్యో దొరకమ్మ దీపాల కాంతుల్లో బయదెల్లి వచ్చింది అయ్యా దొరకమ్మ బంగారి పల్లకిలో దివ్యంగా ఎరుగుతుంది అయ్యో దొరకమ్మ దీపాల కాంతుల్లో నవీన భక్తునికి అయ్యా అమ్మవారిని పూజా మందిరం దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఇక్కడే మనం అభిషేకం మొత్తం చేశాము.
ఇంకా అమ్మవారికైతే స్టార్టింగ్ పూజ చేశారు. అంటే గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేయించారు. అంటే మా ముగ్గురు చేత చేయించారు. నాకైతే ఆ రోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మార్నింగే అనుకున్నాము అమ్మవారికి పూజ చేయించాలి, అభిషేకం చేయించుకోవాలి అని. అనుకున్న వెంటనే జరగడం వల్ల నాకైతే అనిపించింది. మా జస్సు కూడా ఉంటే బాగుండేది. బట్ వాడు ఆ రోజు చాలా చిరాగ్గా ఉన్నాడు. అందుకని చెప్పి వాడైతే దగ్గరికి రాలేదు. మొత్తం మేమే చేసుకున్నాము. వాడి చేత కూడా చేయించాలి అనుకున్నాను కానీ వాడితో అవ్వలేదు. పూజ, అభిషేకం ఇదైతే మాత్రం చాలా చేయించారు. అంటే నేను ఫస్ట్ టైం చేసామేమో మాకైతే చాలా అనిపించింది. అంటే నాకైతే తెలీదు అమ్మవారికి ఇలా అభిషేకం చేస్తారని కూడా తెలీదు. ఒకసారి కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఇలా చూడటం, చేయడం కూడా. నెక్స్ట్ టైం అయితే మాత్రం నేను ఇంకా చాలా చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ టైం చూశాను కదా ఇలా చేస్తారు అని. నేనైతే ఇంకా 2 ఇయర్స్ తర్వాత అయితే అమ్మవారికి అభిషేకం అలాగే పూజ అయితే చేయించుకుంటాను. అప్పుడైతే నేను చాలా చేయాలి, ఇంకా అమ్మవారికి మంచిగా పెట్టాలి అని అయితే ఫిక్స్ అయ్యాను. నాకు ఈ రోజు జరిగిన దానికి ఎవరినైనా ఎప్పుడన్నా మళ్ళీ ఇలా పూజలు చేసుకునేటప్పుడు పిలవాలన్నా కూడా భయమేస్తుంది. అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు, పిలిచే ఇంట్రెస్ట్. కానీ మనం పిలవాలి కదా, తప్పదు. ఎందుకంటే మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసుకునేటప్పుడు 10 మందిని పిలవాలి, 10 మంది ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటారు కదా, దానికోసమైనా సరే పిలవాలి. దుర్గా దేవతాభ్యమ దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. మన పుష్పం తీసుకోండి.
రూపాయలు చేస్తున్నారు అమ్మా రూపాయలెన్నో తెచ్చినారు అమ్మవారికి అభిషేకం దుర్గమ్మకే రూపాయలెన్నో తెచ్చినారు అమ్మవారికి అభిషేకం దుర్గమ్మకే రూపాయలెన్నో తెచ్చినారు అమ్మవారికి అభిషేకం దుర్గమ్మకే అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే తలకు స్నానం చేయించి అలాగే వేడి నీళ్ళతో స్నానం చేయించారు. అదంతా అయిపోయిన తర్వాత నేను తీసుకొచ్చిన శారీ అయితే అమ్మవారికి కట్టారు. అమ్మవారికి కట్టిన తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చింది. అమ్మవారికి అభిషేకాలు చేయడం వల్ల ఎంత తేజస్సు వచ్చిందో చూసారా తల్లి గారు. అమ్మవారు ఎలా చూసారా తల్లి దుర్గమ్మ
అమ్మవారికి స్నానం చేపించిన తర్వాత నేను కొన్న శారీ కట్టారు. అమ్మవారు ఆ శారీలో నిజంగా చాలా బాగున్నారు. చాలా అందంగా కూడా కనిపించారు నాకు. ఇంకా అమ్మవారికి శారీ మార్చిన తర్వాత కుంకుమ పూజ చేసాం. కుంకుమ పూజ అయితే మా జష్ ఒక 10 సెకండ్స్ చేశాడు కానీ తర్వాత అయితే ఇంక వెళ్ళిపోయాడు. నేనైతే ఎవరిని విమర్శించట్లేదు. అలాగే తక్కువ చేసి కూడా మాట్లాడలేదు. అంటే ఆ రోజు నేను ఫీల్ అయ్యానని మాత్రమే చెప్పాను. అంతకు మించి ఇంకేం లేదు. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.